సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు అందరూ వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథదే తారకాసురుడిది. అయితే తారకాసురుడు తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అతనిని చంపడం ఎవరి తరమూ కాదనే పరిస్థితి ఏర్పడిపోయింది. 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. పూర్తి కథ Vlog 2లో విందాం.